హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఓటీటీ టాక్స్. ప్రీవియస్ ఎపిసోడ్లో ఆ కిల్లర్ డాక్టర్ని బెదిరించి ట్రీట్మెంట్కి ఒప్పించడం చూసాము. మరి ఈ ఎపిసోడ్లో ఏమవుతుందో చూసేద్దామా? పదండి. డాక్టర్ ఇంజెక్షన్ చేయబోతుంటే ఏంటది అని అడుగుతాడు కిల్లర్. ఇది ఎనస్థీషియా, బుల్లెట్ తీయాలంటే ఇది చేయక తప్పదు అని అంటారు డాక్టర్. అదంతా ఏమొద్దు, డైరెక్ట్గా బుల్లెట్ తీసేయి అని అంటాడు కిల్లర్. చాలా పెయిన్ ఉంటుంది అని అంటారు డాక్టర్. అయినా పర్వాలేదు, అలాగే తీసేయి అని అంటాడు కిల్లర్. ఇక చేసేదేం లేక ఎనస్థీషియా ఇవ్వకుండానే బుల్లెట్ బయటికి తీసేస్తాడు మన డాక్టర్. కిల్లర్ అక్కడి నుంచి వెళ్ళిపోతుండగా, ఆగండి, మీ ఇంజురీ చాలా డీప్గా ఉంది, మీరు చాలా రెస్ట్ తీసుకోవాలి, లేకపోతే చాలా బ్లీడింగ్ అవుతుంది అని అంటారు డాక్టర్. ఆ మాట వినగానే ఆ డాక్టర్ని అండ్ ఆ డాక్టర్ వాళ్ళ వైఫ్ని ఇద్దరిని షూట్ చేసి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు కిల్లర్. మరోవైపు ఆఫీస్లో మోనిక ఆకాష్ దగ్గరికి వచ్చి, నన్ను ఎందుకు పిలిచారు సార్ అని అడుగుతుంది. మోనిక, ఏంటిది 50 lakhs ఎందుకు విత్డ్రా చేశావు అని అడుగుతాడు ఆకాష్. కావాల్సిన వాళ్ళు అడిగారు కాబట్టి విత్డ్రా చేశాను అని చెప్పేసి అక్కడి నుంచి వెళ్ళిపోతుండగా, హౌ డేర్ యూ, ఆ టోన్లో ఆన్సర్ చేయడానికి నీకెంత ధైర్యం అని అంటాడు ఆకాష్. మీకేమైనా అడగాలనుంటే విశ్వాన్ని అడగండి అని అంటుంది మోనిక. ఇదంతా యాక్సెప్ట్ చేయను, నువ్వు ఈ పని చేసినందుకు ఆఫీస్ నుండి నేను ఫైర్ చేస్తాను అని అంటాడు ఆకాష్. నన్ను ఫైర్ చేయడానికి నువ్వెవరు అని అంటుంది మోనిక. ఈలోపు విశ్వ అక్కడికి వచ్చి, వాట్స్ గోయింగ్ ఆన్, ఏం జరుగుతుంది ఇక్కడ అని వాళ్ళిద్దరిని ఆపుతాడు. తను కంపెనీ ఫండ్స్ని మిస్యూజ్ చేస్తుంది విశ్వ అని అంటాడు ఆకాష్. ఆకాష్, నేను నీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను, ప్లీజ్ కొంచెం టైం ఇవ్వు అని అంటాడు విశ్వ. విశ్వ, నువ్వు రాకముందు తను చాలా నాతో మాట్లాడాడు, తనైనా ఉండాలి నేనైనా ఉండాలి అని అంటుంది మోనిక. నిన్ను కూడా పేరు పెట్టి పిలుస్తుంది ఏంటి, అసలు ఇక్కడ ఏం జరుగుతుందిరా అని అడుగుతాడు ఆకాష్. విశ్వ, నీ ఫ్రెండ్కి కొంచెం మేనేజ్ నేర్పించు, నాకు సారీ చెప్పమని చెప్పు అని అంటుంది మోనిక. విశ్వ ఆకాష్ని ఏదో అడగాలి అనుకునే ముందే, స్టాప్ ఇట్ విశ్వ, నన్ను కన్విన్స్ చేయాలని చూడకు, నువ్వు తనకి సపోర్ట్ చేస్తావేంటి, ఈ మినిట్ నుంచి నాకు నీతో కానీ నీ ఆఫీస్తో కానీ ఏ సంబంధం లేదు అనుకుంటూ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు ఆకాష్. మరోవైపు ఆ కిల్లర్ విశ్వ దగ్గరికి చాలా సీరియస్గా వస్తాడు. నిషా టెన్షన్తో, ఎవరు నువ్వు అని అడుగుతుంది కిల్లర్ని. ఆ కిల్లర్ నిషాని తీసుకెళ్ళి ఒక రూమ్లో వేసి గడి పెట్టేస్తాడు. ఆ తర్వాత విశ్వ దగ్గరకు వచ్చి, నువ్వు పోలీసులకు ఇన్ఫార్మ్ చేస్తావా, వాళ్ళ దగ్గర నుంచి తప్పించుకోగలవు కానీ నా దగ్గర నుంచి కాదు అనేసి గన్ ఏం చేస్తాడు విశ్వకి. కొంచెమైనా సెన్స్ ఉందా, నేను ఇరికించటం ఏంటి నిన్ను, పోలీసులు నిన్ను పట్టుకుంటే నీ దగ్గర ఉన్న ఎవిడెన్స్ తోటి నేను లైఫ్ లాంగ్ జైల్లో ఉండాల్సి వస్తుంది అని అంటాడు విశ్వ. అయితే సునీత చేసిందంటావా అని అంటాడు కిల్లర్. తన సిచ్యువేషన్ కూడా ఇదే కదా, తనెందుకు పోలీసులకు చెప్తుంది, ఒక్కసారి ఆలోచించు, చూడు నాకు వస్తున్న మెయిల్స్ చూడు, నీ గురించి డబ్బు కోసం అడుగుతున్నాను అని అంటాడు మన విశ్వ. సరే, డబ్బులు ఎప్పుడు అరేంజ్ చేస్తున్నావు అని అడుగుతారు కిల్లర్. రేపు మార్నింగ్ 11 o'clockకి అని అంటాడు విశ్వ. సరే, డబ్బు తీసుకొని నువ్వు NH9 మీద డ్రైవ్ చేస్తూ ఉండు, ఆ డబ్బు ఎప్పుడు ఎక్కడ తీసుకోవాలో నాకు బాగా తెలుసు అని అంటాడు కిల్లర్. ఓకే, నువ్వు చెప్పినట్టే చేస్తాను, కానీ డబ్బు ఇవ్వగానే నా ఎవిడెన్స్ నాకు ఇచ్చేయాలి, ఇప్పుడైతే నువ్వు బయలుదేరు అని పంపించేస్తాడు విశ్వ కిల్లర్ని. ఆ కిల్లర్ వెళ్ళిపోగానే విశ్వ ఆ డోర్ ఓపెన్ చేసి నిషాని బయటికి తీసుకొస్తాడు. ఎవడు బావా వాడు, అసలు ఏం జరుగుతుంది ఇక్కడ అని అడుగుతుంది మన నిషా. నిషా, నాకు ఒక 24 hours టైం ఇవ్వు, అంతా నీకే తెలుస్తుంది, మొత్తం ఎక్స్ప్లెయిన్ చేస్తాను, అప్పటి వరకు నన్ను కొంచెం నమ్ము అని అంటాడు విశ్వ. ఆ తర్వాత విశ్వ సునీత దగ్గరికి వెళ్ళి నెక్స్ట్ డే ఎగ్జిక్యూట్ చేయాల్సిన ప్లాన్ గురించి మొత్తం డిస్కస్ చేస్తాడు. ఆ నెక్స్ట్ డే విశ్వ బ్యాంక్ వెళ్ళి అక్కడున్న మేనేజర్ని కలుస్తాడు. ఆ తర్వాత ఏం జరిగింది అనేది నెక్స్ట్ ఎపిసోడ్లో చూసుకుందాం. ఇలాంటి ఎపిసోడ్స్ మీకు ఎన్నో కావాలి అనుకుంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. బాయ్.